క్రమముగా లేక యథార్థంగా ఆరాధన చేయలేదు అని మనం గమనించగలుగుతున్నాం. నేడు కూడా చాలామంది దేవుడు పాత నిబంధనలో వాయిద్య సంగీతం కేవలం బలులు అర్పించినప్పుడు మాత్రమే ఆయన అంగీకరించినట్టుగా 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు మనం చూస్తాం. దహన బలి అర్పణ ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని ఆజ్ఞను బట్టి దావీదు రచించిన శ్లోకాలు లేక బోరల ఊదుడుతోనూ దహన బలి ప్రారంభం నుండి ముగింపు వరకు వాయిద్యాలు వాయించి చేశారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎవరికి నన్ను ఆరాధన చేసినప్పుడు మీరు నాట్యం ఆడండి అని, డ్యాన్స్ వేయండి అని ఎక్కడ కూడా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ దావీదు చేసిన దాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. మనకి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో, అపొస్తలుల కార్యములు 17:30వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు పాత నిబంధన కాలాలని అజ్ఞాన కాలాలని దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాడు. దేవుడట అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉండెను. దావీదు నాట్యం ఆడినప్పుడు, వాయిద్యాలు వాయించినప్పుడు, దావీదు కీర్తనలో విశేషంగా 150వ కీర్తనలో వాయిద్య సంబంధమైనటువంటి లేక చప్పట్లు కొట్టాలని ఇతరత్ర వ్యవహారాలు దావీదు రాజు కీర్తనలో నింపినప్పుడు కూడా దేవుడు చూసి చూడనట్టుగానే ఉన్నాడు. దానికి మరొక వాక్యం అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. దేవుడు గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. సమస్త జనులంటే అందులో ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, అన్ని రకాల జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడే వారి వారి మార్గాల్లో నడవడానికి అనుమతి ఇచ్చాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞ ఇచ్చి తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, తన మాట ప్రకారంగా సమస్తము జరగాలని దేవుడు తన మాటల ప్రకారంగా జరిగించిన వారినే ఆయన కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ సర్చింగ్ ద పీపుల్ టు హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్? సచ్ పీపుల్ హూ ఫాలోస్ అకార్డింగ్ టు హిజ్ కమాండ్స్ అండ్ లా. దేవుని ఆజ్ఞలను బట్టి, చట్టాన్ని బట్టి అనుసరించేటువంటి వారిని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. చాలా సంగతులు మనం అటుపోయిన ఆదివారం నేర్చుకున్నాం. మళ్ళీ తిరిగి రెండోసారి వాటిని జ్ఞాపకం చేయడానికి ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి కావలసిన వారు ఎలాంటి వారు? చాలా సందర్భాల్లో ఆదాము మీద నిందేస్తారు. మనం రోమాపత్రికలో కూడా ఉంటుంది, ఆదాము నుండి పాపం వల్ల మరణము లోకములో ప్రవేశించింది, పరిపాలన చేసిందని మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. కానీ వాస్తవానికి అక్కడ చెప్పబడినటువంటి వాక్యం తప్పని కాదు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 14 వచనం ఏమంటుందంటే, ఆదాము మొదట మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడెను.
దేవునికి కావాల్సింది ఏమిటట? మొట్టమొదట లైక్ యాడమ్, గాడ్ ఈజ్ సర్చింగ్ పీపుల్ లైక్ యాడమ్ who was not tempted by Satan and accept the death for his wife. ఆదాము సాతాను మోసంలో పడకుండా ఉన్నందున తన భార్య కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆదాము లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాములో 2 సుగుణాలు ఉన్నాయి. మొట్టమొదట దేవుడు అన్నాడు, నీవు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉండేటువంటి మంచి చెట్లు తెలివినిచ్చేటువంటి ఫలవృక్షాన్ని నీవు తినవద్దు అని ప్రభువు చెప్పాడు. దానికి ఆదాము విన్నాడు, గ్రహించాడు. సాతాను కూడా శోధించినట్టుగా మనకి ఈ గ్రంథం చెప్తుంది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన విధంగా తెలియజేస్తుంది. ఆదాము మోసపరచబడలేదు. Adam was not deceived in the beginning, but Eve was deceived. ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడెను. God is searching like Adam, who stood for himself. దేవుని కొరకు నిలవబడేటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాము దేవుని కోసం నిలబడ్డా? ఎస్, నిలబడ్డాడు. అయితే మరి ఎందుకు తిన్నాడండి? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఆమె కొన్ని ఫలాలు తిని తన భర్తకి ఇవ్వగా ఆదాము కూడా తినేను అని. అంటే దాని అర్థం ఏంటంటే, తన భార్య ఎలాగా చనిపోద్ది కాబట్టి నా చావైనా బ్రతికైనా నా భార్యతోనే అనుకున్నాడు. అట్టి ప్రేమ కలిగినటువంటి వారు, ప్రభు కొరకు నిలవబడేటువంటి వారు, సాతాను చేతిలో మోసపరచబడకుండా ఉండేవారు, తన భర్త కొరకు కానీ భార్య కొరకు కానీ తన ప్రాణాన్ని సైతం ఇచ్చేటువంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు. ఎఫెసీ 5:26-27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని, క్రీస్తు ప్రభువారు సంఘమనే తన భార్య కొరకు తన ప్రాణం ఎలా పెట్టాడో, ఆదాము తన భార్య అయిన హవ్వ కొరకు ఎలాగైతే పెట్టాడో, అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ప్రేమ అంటే దాని అర్థం ఏంటంటే, ప్రేమ మరణమంత బలమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడు. అంటే ప్రేమ అంటే దాని అర్థం ఏంటి? అప్పుడప్పుడు మనం చాలామందిని ప్రేమిస్తాం, అది కూడా ఆ ప్రేమ నిలకడగా ఉండదు. ప్రేమించిన మనిషినే ద్వేషంతో ఉంటాం, దూషణతో ఉంటాం, తిరస్కరిస్తూ ఉంటాం, రకరకాల చెడు ప్రచారాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు. ఆదాము ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ఆదాము లాంటి, క్రీస్తు లాంటి వ్యక్తులు కావాలి. దేవుని కొరకు నిలవబడి సాతాను చేతిలో మోసపరచబడకుండా ఉండే ఆదాము లాంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సంగతి. రెండవ సంగతి, లైక్ ఏబెల్ హూ డిడ్ నాట్ ప్రొటెస్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కయన్ ద కిల్లర్. మనకు ఆదికాండం 4వ అధ్యాయము 4, 8, 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటాయంటే, హేబేలు తన అన్న తన మీద పడి చంపినప్పుడు తన ప్రాణ రక్షణ కొరకు
ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయని లాంటి వారే దేవుడు కోరుకుంటున్నాడు. గమనించారా? మనకి 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన దూషింపబడియు బెదిరింపక అనేటువంటి మాట మనం చదువుతాం. యేసుప్రభు వారు ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. ఇదే రకమైనటువంటి ప్రేమ హేబేల్లో చూస్తాం మనం. గాడ్ ఈజ్ సర్చింగ్ ఏబెల్, సర్చింగ్ లైక్ ఏ పర్సన్ లైక్ ఏబెల్ టు not to protest for himself from the killers. హత్యలు చేసే వాళ్ళు కొందరు ఉంటారు కదా, దుర్మార్గులు. అట్టివారి విషయంలో కయ్యేను తన మీద పడినప్పుడు హేబేలు కనీసం చిన్నోడే, కయ్యేను 10 దెబ్బలు కొడితే కనీసం 2 దెబ్బలైనా కొట్టగలిగినటువంటి సామర్థ్యం అతనికి ఉన్నా కూడా అన్నగారి మీద చేయి చేసుకోకూడదు అనేటువంటి ఒక ధర్మానికి అతడు కట్టుబడి పెద్దరికాన్ని గౌరవించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వారి వలె వారిలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదేంటండి బాబు, దేవుడిని నమ్ముకుంటే సావేనా అన్నట్టుగా అనుకోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రియ సోదరుడు దైవజనుడు ఇటీవల పగడాల ప్రవీణ్ గారు చనిపోయారో చంపబడ్డారో దేవుడికే తెలుసు. ఒక విషయం గుర్తించాలి, చంపబడ్డవాడు చనిపోతాడు, చంపినవాడు కూడా చనిపోతాడు. ఏమండి, ఆయన చంపిన వాళ్ళు బతికుంటారా? పోనీ ఏటేళ్ళ కాలం, శాశ్వత కాలం భూమి మీద ఉంటారా? చంపబడ్డవాడు చనిపోయాడు, చంపిన వారు కూడా చనిపోతారు ఎప్పటికైనా. ఒకడున్నాడు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి, క్రీస్తు ప్రభు గురించి చెప్పబడ్డది. ఆయన దూషింపబడియు బదులు దూషింపక, శ్రమ పెట్టబడియు బెదిరించక అన్నాడు. ఎవరిని కూడా బెదిరించలేదు యేసుప్రభు వారు. ఆయన మీద దాడి చేసినప్పుడు నీ సంగతి తర్వాత చెప్తానని అనలేదు, బెదిరించకుండా ఉన్నట్టు అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ అన్నగారు మీద పడి చంపుతూ ఉంటే చివరికి ప్రాణం పోయిన తర్వాత కూడా దేవునికి మొరపెడుతున్నాడు ఆయన. చూడండి, దేవునికి మొరపెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచును. చాలా ఆశ్చర్యం. రక్తానికి స్వరం ఉంటుందా? రక్తము యొక్క స్వరం అన్నాడు ఇక్కడ. రక్తానికి స్వరం ఏంటి? రక్త బొట్టే కదా మనం అందరం. ఒకప్పుడు మనం పుట్టకముందు మనమందరం కూడా రక్తంలోంచి ఒక బొట్టిగా మన తల్లి గర్భంలో ప్రవేశించి తదుపరి రూపురేఖలు సంతరించుకుని దేవుని కటాక్షము వలన మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎట్టివారిని కోరుకుంటున్నాడు అని అంటే, తిరుగుబాటు చేయలేని, బెదిరించని, తిరుగుబాటు చేయని, అన్యాయాన్ని సహించడానికైనా ఇష్టపడినటువంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. కారణం ఏమిటి అని అంటే, మనం త్వరగా చావడం, మనం అన్యాయం అయిపోవడం దేవునికి ఇష్టం కాదు. న్యాయముగా తీర్పు తీర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా తోడు ఉంటాడు అనేది మనం తెలుసుకోవాల్సిన సంగతి. 3వ సంగతి, లైక్ ఈనక్ హూ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 365 years. హానోకు వలె, హానోకు లాంటి మనుషులు దేవుడు కోరుకున్నాడు. హానోకు సుమారు 365 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనము గమనించగలుగుతున్నాం.
హానోకు గురించి మనం ఆదికాండం 5వ అధ్యాయం 19, 23 వచనాలు మనం గమనిస్తే ప్రియులారా, 19 హానోకు కన్న తర్వాత ఈ హానోకు వేరు. గమనించండి, హానోకు దినములన్నీ 23వ వచనం 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని అంటే దేవుడు హానోకు చట్టా పట్టాలు వేసుకుని నడిచారని కాదు, కానీ దేవుని ఆజ్ఞలను తూచా తప్పక హానోకు పాటించాడు అనే సంగతి ఇక్కడ మనం గుర్తించాలి. కారణం ఏంటంటే దేవునితో అతను నడాలని అంటే దేవుడు ఎంత స్థూలమైనటువంటి స్వరూపం గలవాడు, ఎంత భీకరమైనటువంటి స్వరూపం గలవాడు. దేవునితో ఎవడైనా చేయబట్టి నడవగలడా? భుజమే చేసి నడవగలమా మనం దేవునితోటి అంటే? కానే కాదు. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించి సుమారు 365 సంవత్సరాల పాటు దేవునితో నడిచినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. హానోకు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. యోధా పత్రిక 14-15 వచనాలు. యోధా 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీని గూర్చి ప్రవచించిట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అన్నాడు. చూసారండి, తన పరిశుద్ధులతో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు భక్తిహీనులకు తగినటువంటి శిక్షలు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏకంగా వచ్చెను అన్నాడు. ప్రవచనం కాబట్టి ప్రవచనం ఎప్పుడు కూడా జరిగిపోయినట్టు ఉంటుంది. ప్రవచనం ఎప్పుడు కూడా జరిగిపోయినట్టు ఉంటుంది. ఆ విధంగా ప్రియులారా, మనకి యెషయా 7:14 ఏమన్నాడు? కాగా ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతే కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. అలాగే 9:6 కూడా మనం చూస్తాం, ఏలైనగా మనకు శిశువు పుట్టాను అన్నాడు. పుట్టును అనలేదు, పుట్టాను. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, బడును కాదు. ప్రవచనం ఎప్పుడు కూడా జరిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి హానోకు అతడు ప్రవక్తగా ఉన్నాడు. మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే హానోకు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో, ఇతరులను హెచ్చరించట్లో, బోధించట్లో మొదటి ప్రవక్తగా హానోకున్నాడు. అట్టి వారిని దేవుడు కోరుకున్నాడు. నువ్వు హానోకు వంటి వాడువా, హేబేలు వంటి వాడువా, ఆదాము వంటి వాడువా? ఈ గుణలక్షణాలు నీకున్నావా? ఉంటే దేవుడు కోరుకున్న వారిలో నీవు ఉన్నట్టే. తదుపరి మనం చూస్తే 4వ వ్యక్తిగా, గాడ్ ఈజ్ సర్చింగ్ లైక్ అబ్రహాం హూ లెఫ్ట్ హిస్ హౌస్, ఫాదర్స్, ఫ్యామిలీస్ అండ్ కంట్రీస్, ఈవెన్ హిస్ సన్ ఐజాక్. అబ్రహాము లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము ఏం చేశాడు తెలుసా మీకు? ఆదికాండం 11వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చూస్తే దేవుడు అన్నాడు అబ్రహాంతో, దేవుడు దర్శనమిచ్చి అంటాడు, నీవు నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపబోయేటువంటి స్థలానికి నీవు బయలుదేరు అన్నాడు. గమనించారా ప్రియులారా? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అందరిని విడిచిపెట్టేశాడు. తర్వాత కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకును కోరుకున్నాడు, నీవు నీ కుమారుడిని నాకు బలి అర్పించు అన్నాడు. తల్లిని, తండ్రిని,
బంధువుల్ని, సొంత ఇంటిని, సొంత దేశాన్ని వదిలేసినోడికి కుమారుడు ఒక లెక్క. అబ్రహాంకి కుమారుడు కూడా ఓకే అన్నాడు, అంతే. కారణం ఏంటి? ఎంతగా దేవుణ్ణి అతడు ప్రేమించాడు, ఎంతగా దేవుణ్ణి అబ్రహాము ప్రేమించాడు, తన విశ్వాసం ఎంత గొప్పది అనేటువంటి సంగతి మనం ఆలోచన చేసినాం. కాబట్టి అబ్రహామును ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు కోరుకునేవారు ఎవరు? అబ్రహాములో బలహీనతలు లేవా? మనం చెప్పుకున్నాం అటుపోయిన ఆదివారం. అబ్రహాంలో కూడా మైనస్లు చూసాం. ఎస్, ఆదాములో కూడా మైనస్ ఉండొచ్చు. ఓకే, సో వాట్? అయితే ఏమిటి? అతనిలో కూడా ప్లస్లు ఉన్నాయి. ప్లస్ కోరుకోవాలి. దేర్ ఆర్ సమ్ ప్లస్సెస్ ఇన్ యువర్ లైఫ్ దట్ గాడ్ వుడ్ ప్లీజ్ విత్ యూ. దేవుడు నీ యందు ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి దేవుడు సంతోషించేటువంటి పరిస్థితి నువ్వు కలుగు చేయాలి. నువ్వు అబ్రహాంవా? దేవుని కోసం నీవు నీ కుటుంబాన్ని, బిడ్డల్ని విడిచిపెట్టగలవా? అలా అయితే దేవుడు నిన్ను కోరుకుంటాడు. అబ్బా నాకు కుదరదండి, అన్నీ కావాలండి, అది కావాలండి, ఇది కావాలండి అని అంటే నువ్వు రెంటికి చెడ్డ రేవడం అయిపోతావు. జాగ్రత్త. దేవునితో మనం స్నేహం చేస్తున్నాం. ఈ స్నేహం ఎంతవరకు అని అంటే ఈ జీవితకాలం మట్టుకే మనము దేవుని యందు విశ్వాసము గలవారమైన యెడల మనము మనుషులందరికంటే ఏమన్నాడు? భ్రష్టులం అన్నాడు. ఒకసారి 1 కొరింథీ 15 అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమగుదము. యేసు ప్రభు నమ్ముకోవడం, ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవడానికని నువ్వు అనుకుంటే, ఈ లోకంలో నువ్వు బ్రతుకున్న కాలంలో మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, మంచి ఐశ్వర్యం కావాలని నువ్వు కోరుకుంటే ఇతరులందరికంటే, మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యుడివే, దౌర్భాగ్యురాలవే. కాబట్టి మన విశ్వాసం ఎంతవరకు అంటే పరలోకము, నిత్య జీవం వరకు మన విశ్వాసం ఉండాలి. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే నీ తండ్రిని, నీ తండ్రింటి వారిని, నీ బంధువుల్ని, చివరికి నీ కుమారుణ్ణి, నీ దేశాన్ని విడిచిపెట్టంటే విడిచిపెట్టేసాడు, అంతే అండి. కాబట్టి ఇప్పుడు మన అబ్రహాం కోసం గొప్పగా చెప్పుకుంటున్నాం. లేకపోతే అబ్రహాం ఎవడు, మనం ఎవరు? మనకి ఆయనకి ఏంటి సంబంధం అసలు? ఏమండి? దేవుడు ఎట్టివారిని కోరుకుంటున్నాడు, వారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తున్నాం. 5వ సంగతి అండి, గాడ్ ఈజ్ సర్చింగ్ లైక్ ఐజాక్ హూ రెడీ టు డై ఫర్ హిజ్ ఫాదర్స్ సేక్. తన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చనిపోవడానికి సిద్ధపడిన ఇస్సాకు వంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఈ రోజున ఇస్సాకు లాంటి కుమారులు ఉన్నారా? ఏమండి? చాలామంది తల్లిదండ్రులు దీనస్థితిలో ఉంటే వారి స్నేహితుల దగ్గర వాళ్ళెవరో మాకు తెలీదు, మా బంధువులు, లేకపోతే మా ఇంట్లో పనోళ్ళని చెప్పుకునేటువంటి బిడ్డలు ఉన్నారు లోకంలో. తెలుసా మీకు? సొంత తల్లిదండ్రులను కూడా 10 మందిలో ఒప్పుకోలేని నీచమైనటువంటి మనస్సు కలిగిన వారు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ గమనించండి, తండ్రి కొరకు తన ప్రాణాన్ని సహితం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరైనా? ఇస్సాకు. ఆదికాండం 22 అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకోండి. ఆదికాండము 22 అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో ఇక్కడ గొప్ప సంగతి ఏమిటంటే తండ్రి భక్తిపరుడే, కుమారుడు కూడా భక్తిపరుడే. దేవుని యందు ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆ వచనాల్లో అంటాడు, ఆ సేవకులతో చెప్తాడు తండ్రి, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు పర్వతం మీదకి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాం
ఏమిటి ఆ విశ్వాసం అంటే, ముసలి వయసులో నాకు కుమారుణ్ణి దేవుడు ఇచ్చినప్పుడు చనిపోయినోడిని తిరిగి ఎందుకు లేపలేడు? నా మటుకు నేను నరికేస్తాను నా కొడుకుని, దేవుడు మళ్ళీ బతికించేస్తాడు. కాబట్టి మళ్ళీ మేము తిరిగి వస్తాం. అదండి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. మనం కావాలన్నా పని చేయగలమా? నిద్రలో చేయగలం, పోనీ కల్లో చేయగలమా? మన బిడ్డలు, మన ఏకైక కుమారుని మనం మన కల్లోనైనా దేవునికి బలి ఇవ్వగలమా? ఇవ్వలేం. అది అబ్రహాము లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. 5వ సంగతి చూసాం. 6వ సంగతి గమనిద్దాం. God is searching like the daughter of Ephthah, who ready to die for her father's sake. తన తండ్రి ఉద్దేశాన్ని గౌరవించి చనిపోవడానికి ఇష్టపడినటువంటి యెఫ్తా కుమార్తె లాంటి కుమార్తెల కొరకు దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే బైబిల్లో ఎక్కువ పురుషుల పేర్లే ఉంటాయి, స్త్రీలకు పెద్ద ఆధిక్యత ఉండదు బైబిల్ గ్రంథంలో చదివితే అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పు. దేవుని దృష్టిలో భూమి మీద ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరే, సమానమే. ఎందుకనంటే మనం ఇక్కడ సంతానోత్పత్తి జరిగించాలి కాబట్టి స్త్రీ పురుషుల భేదాన్ని దేవుడిచ్చాడు. కానీ స్త్రీలో ఉన్న ఆత్మ ఎలాంటిదో పురుషుల్లో ఉన్నటువంటి ఆత్మ కూడా అలాంటిదే. స్త్రీ మనసు ఎలాంటిదో పురుషుని యొక్క మనసు కూడా అలాంటిదే అనే సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30 నుండి 40 వచనాలు మనం చదివితే అక్కడ యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి, ఇశ్రాయేలులకి న్యాయాధిపతికి ఉన్నటువంటి యెఫ్తా అక్కడ యుద్ధం చేసి తిరిగి వస్తూ దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. 30వ వచనం నుంచి, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30 నుంచి చదువుతున్నాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకెనను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనను. చూడండి ప్రియులారా, ఆయన వస్తా ఉంటే చివరికి దేవుడు అమోనీయుల మీద దేవుడు యెఫ్తాకు విజయాన్ని ఇస్తాడు. 34వ వచనం చూడండి. యెఫ్తా మిస్పాలోన తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. యెఫ్తాకి ఒకే ఒక బిడ్డ, ఒకే ఒక ఆడబిడ్డ. దేవునితో చేసుకున్న ఒప్పందం ఏమన్నాడు? నేను విజయం పొందితే తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి మొదట ఎవరు వస్తారో వారిని నీకు బలిగా ఇస్తానన్నాడు. వెంటనే ఏకైక కుమార్తె ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ఇచ్చిన మాట తప్పిపోవాలా? అదే నువ్వు నేనైతే శుభ్రంగా దండం పెట్టేసి, దేవా నేను ఏదో పొరపాటుని జారిపోయాను, మా అమ్మాయి బదులుగా నీకు మేకనో గొర్రెనో ఇస్తానని దానికి మనం ఫిరాయింపులు చేసుకుంటాం, లేదా డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకుని ఫిరాయింపు చేస్తాం. కానీ యెఫ్తా ఎంత నీతిమంతుడంటే తాను చేసుకున్నటువంటి ఒప్పందానికి అతడు బద్ధుడై తర్వాత కుమార్తెకి చెప్తాడు. తర్వాత వచనాల్లో 37వ వచనం చూడండి. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు
తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అయిపోయింది. చూసారండి, తండ్రి మాట కొరకు తన ప్రాణాన్ని సహితము ఇచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, విశేషంగా ముగ్గురు వ్యక్తులు బైబిల్లో ఉంటారు. ఒకరు క్రీస్తు ప్రభు, రెండో వ్యక్తి ఇస్సాకు, మూడో వ్యక్తి యెఫ్తా కుమార్తె. యేసు ప్రభు వారు ఎప్పుడో సిద్ధపడిపోయాడు. ఈ ముగ్గురులో మొదట ఎవరు? ప్రభు. మొదటి వారు అనేకులు, కడపటి వారని ప్రభు చెప్పిన మాటే ఆయనే చివరిగా చనిపోయాడు బైబిల్ గ్రంథంలో, తండ్రి మాట విని. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, యెఫ్తా తండ్రి మాట కొరకు, తండ్రి నిమిత్తము తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి సంగతి. ఈ మధ్య మనం చూసాం, మొన్న మధ్య టీవీలో వచ్చింది, యూట్యూబ్లో. తల్లి చేతిలో నుంచి సెల్ ఫోన్ లాక్కున్నందుకు కొడుకు క్రికెట్ బ్యాట్ తెచ్చి తల మీద కొడితే ఆమె చనిపోయింది. ఎంత దరిద్రపు జనాలు పుట్టారో ఒకసారి మీరు ఆలోచించి. ఇలాంటి నీచులు పుట్టకపోయినా బాగుండేది. లోకాన్ని నాశనం చేయడానికి, విలువలు పాడు చేయడానికి చాలామంది కుక్కమూతి పిందు కాయల్లాగా నీతి నియమాలు లేనటువంటి మనుషులు పుడతా ఉన్నారు లోకంలో. కాబట్టి ఇప్పుడు బుద్ధి చెప్పినా బాధే, ఓ దెబ్బ కొట్టినా బాధే, మంచి చెప్పినా బాధే. అలాంటి వారు అసలు పుట్టకపోయి ఉంటే బాగుండు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఇస్కరియోతు యోధ కోసం ఏం చెప్పాడు తెలుసా? అతడు పుట్టకపోయిన ఎడల అతనికి మేలు అన్నాడు. ఎందుకని? ఇస్కరియోతు యోధ అప్పచెప్తేనా యేసు ప్రభు సిలువెక్కేది? లేదా ఎక్కడానికి కదా వచ్చింది? వాళ్ళు లేకపోయినా ప్రభు చనిపోతాడు, ప్రభు సిలువెక్తాడు. కానీ అనవసరంగా గొరిగించుకున్నటువంటి ఇస్కరియోతు విషయంలో ప్రభు చెప్పింది ఏంటంటే, వాడు పుట్టకపోయి ఉండిన యెడల వానికి మేలు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి నీచులు లోకంలో ఉన్నారు మనకి. కానీ ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? మంచి చెప్తే చంపేసేటువంటి కుమారులను కోరుకుంటున్నాడా, కుమార్తెను కోరుకుంటున్నాడా? లేక తన తండ్రి కోసం తమ ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి ఇస్సాకు, యెఫ్తా కుమార్తె లాంటి వారిని కోరుకుంటున్నాడు. ఆమె 2 నెలలు కొండల మీద ఉండి తన కన్యత్వం కోసం ప్రలాపించింది. అంటే ఆమెకు అన్నటువంటి కలలో ఒక యవన బిడ్డ, ఒక కన్యత్వం కలిగిన యవనస్తురాలు జీవితంలో ఎన్నో కళ్ళు కని ఉంటుంది కదా. ఆ కళలన్నీ మర్చిపోవడానికి 2 నెలలు తీసుకుంది ఆవిడ. తన ఆశలు చంపుకోవడానికి 2 నెలలు తీసుకుని వచ్చి తండ్రికి లోబడితే, తండ్రి అయిన యెఫ్తా తాను దేవునితో చేసిన వాగ్దానాన్ని బట్టి అతడు ఆమెకు అలాగూ మొక్కుబడి చేశాడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి దేవుడు ఎంత కఠినాత్ముడా, ఎందుకు అలాగా అతను చంపేస్తుంటే మరి ఇస్సాకును ఆపాడు కదా. ఇస్సాకును చంపినప్పుడు, చంపబోయేటప్పుడు అబ్రహామును ఆపినట్టు యెఫ్తా విషయంలో కూడా దేవుడు ఆపాలి కదా అని అంటే ఆయన ఆపలేదు. కావాలంటే రెండోసారి ఆయన పుట్టించగలడు. యెఫ్తా కుమార్తెను మళ్ళా పుట్టించలేడు దేవుడు? ఎస్, పుట్టించగలడు. మనకి యోబు గ్రంథంలో ఉంది, దేవుడు 2-3 సార్లు మనుషుల్ని తిరిగి పుట్టిస్తాడట కావాలనుకుంటే. నువ్వు చాలా గొప్ప వ్యక్తి అంటే మళ్ళీ నిన్ను పుట్టిస్తాడు ఆయన, కావాలనుకుంటే ఆయన పుట్టించగలడు. కాబట్టి ఆయనకి పెద్ద విశేషమేం కాదు. మరణం మనకు భయం, కానీ దేవునికి పెద్ద లెక్కేం కాదు. తదుపరి మనం చూస్తే ప్రియులారా, 7వ సంగతి, దేవుడు అట్టివారినే కోరుకొనుచున్నాడు. ఎట్టివారిని అని అంటే 7వ సంగతి, లైక్ శాంసన్ హూ కిల్డ్ అన్గాడ్లీ అండ్ డైడ్ బై హిమ్సెల్ఫ్. భక్తిహీనులందరినీ కూడా తాను చనిపోతూ చంపినటువంటి సంసోన్ లాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు. మనకి గమనిద్దాం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల్లో ఉన్న సారాంశం. సంసోన్ గురించి మీకు తెలుసు. అతడు ఫిలిస్తీన్ల సర్దారులు చేతికి దెలీలా అనేటువంటి ఒక స్త్రీ కపటోపాయము చేత పట్టబడి, కన్నులు తీయబడి,
అతడు గానుగా తిప్పాడు. అతను ఎద్దుకు బదులు ఆయన్ని గాను కట్టి గానుగు తిప్పారు. ఆయన రకరకాలుగా అవమానపరిచారు. అవమానపరిస్తే అతడు కోరుకున్నాడు దేవుణ్ణి, నాయనా ఈసారికి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, వీళ్ళందరినీ నాతో చంపేస్తాను అన్నాడు. దిస్ ఈజ్ వాట్ దట్ ఈజ్ వాట్ ద జిహాద్ అనేది మరి ఎవడో కనిపెట్టింది కాదు, బైబిల్లో సంసోను కనిపెట్టినటువంటి సంగతి. తాను చనిపోతూ దుర్మార్గులను చంపడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుదాం. వచనాలు చదువుతాను, గమనించండి. న్యాయాధిపతులు 16 అధ్యాయం 23 నుంచి 30 వచనాలు. ఫిలిస్తీన్లు సర్దార్లు, మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నది అని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకుని ఉండిరి. జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేయవాడును మనలో అనేకులను చంపినవాడైన మన శత్రువని మన దేవత మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలుచుదుము రండని సంసోను బందీ గృహము నుండి పిలవనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ అక్కడ ఉండిరి. వారు సంసోన్ను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒక దానిని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దార్ల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే తక్కువాయను. చూసారండి, ఇంతకీ ఎక్కడో బందీ గృహంలో ఉన్నవాడిని కుదురించక వీళ్ళు ఏం చేశారు, వారి మధ్యకి తీసుకొచ్చి ఎగతాళి చేశారు. ఎగతాళి చేయడంతో దేవుడు ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి నుంచి ఫిలిస్తీయుల యొక్క సర్దారులకి సంసోనికి వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులందరినీ ఒక్క దెబ్బకి అతను ఏమన్నాడు తెలుసా, నేను కూడా వారితో చనిపోతాం ఒక దెబ్బకే అన్నట్టుగా ఆ గుడికి మధ్యలో ఉన్నటువంటి ఆధార స్తంభాలు ఏవైతే ఆధారంగా ఉన్నాయో రెండింటిని పట్టి లాగితే మొత్తం బిల్డింగ్ అంతా పడిపోవడం. సుమారు ఇంచుమించు రమారమి పైన ఉన్నటువంటి వారు 3,000 మంది అనేటువంటి సంగతి మనం చూస్తాం. క్రింద ఇంకెన్ని వేల మంది ఉన్నారో మనకు లెక్కలేదు, పై కప్పు మీద మాత్రం 3,000 మందిని. దీన్ని జిహాద్ అని అంటారు. అంటే పవిత్ర యుద్ధమని. ఇతరులను చంపి నువ్వు బ్రతికుండడం కాదు, నీతో పాటు ఇతరులతో పాటు నీవు ఒక్క దెబ్బకే చనిపోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టు ఎంతకని ఇక్కడ మనం గుర్తించాలి. సంసోన్ లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికోసం? ఈ విగ్రహారాధికులు ఎవరికి విరోధులు? దేవునికి విరోధులు. దాగోన్ అనేటువంటి దేవతను పూజించేటువంటి వారు. పైపెచ్చి దేవుని దాసుడిగా ఉన్నటువంటి సంసోన్ని వారు
ఏం చేశారు? ఎగతాళి చేసుకోవడానికి పిలిచారు. ఆయన ఎక్కడో బందీ గృహంలో ఉన్నటువంటి వాడిని తెచ్చుకుని కొన్ని వేల మంది ఎగతాళి చేస్తుంటే ఎలా ఉంటుంది అతనికి? ఒకడు ఎగతాళి చేస్తేనే, ఒకడు అవమానపరిస్తేనే మనకు ఒళ్ళు కాలిపోద్ది. కొన్ని వేల మంది ఎగతాళి చేసినప్పుడు అతడు తట్టుకోలేక ఏం చేశాడంటే మొత్తం అందరినీ చంపేశాడు, అతడు కూడా చనిపోయాడు. కాబట్టి దేవుని కోసం పౌరుషం కలిగినటువంటి సంసోన్ లాంటి వారు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కోసం చావడానికే వీలైతే చంపడానికి అన్నట్టుగా ఉన్న వారిని దేవుడు ఆ సమయంలో కోరుకున్నాడు. అంత శక్తి ఎవరిచ్చారండి? ఆ స్తంభాలను బట్టి లాగితే వచ్చే శక్తి ఎవరిచ్చినట్టు? అసలు దేవుడే కదా. అంటే సో గాడ్ హ్యాస్ సపోర్టెడ్ శాంసన్ టు కొలాప్స్ ద టెంపుల్. ఆ మందిరాన్ని లేకపోతే ఆ గుడిని, అక్కడున్న వారిని నేలమట్టం చేయడానికి, తనతో పాటు నేలమట్టం కావడానికి సంసోను ఉపయోగపడ్డాడు. దేవుడు అట్టి వారిని దేవుడు కోరుకున్నాడు. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేసాం కాబట్టి మనం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏమిటి? ఇలాంటి ప్రతిదాడులు మనం చేయడానికి వీలు కాదు. ప్రతిదాడి కూడా ఇది ప్రతిదాడని మనం అనలేం. సంసోను చేసిన పని ప్రతిదాడి అని అనలేం. అందరితో పాటు అతడు చనిపోయాడు కాబట్టి శిక్ష అందరికీ పడినట్టే లెక్క. ఓకే, 8వ సంగతి అండి. దేవుడు ఎట్టివారిని కోరుకుంటున్నాడు? గాడ్ ఈజ్ సర్చింగ్ లైక్ హన్నా హూ డెడికేటెడ్ హెర్ సన్ యాజ్ షీ ప్రామిస్ టు గాడ్. దేవునికి వాగ్దానం చేసినటువంటి హన్నా లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. స్త్రీల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు మనకు బైబిల్ గ్రంథంలో. మన సంఘంలో కూడా చాలామంది స్త్రీలు భక్తిపరులే. చాలామంది అంటే ఉన్నవాళ్ళందరూ భక్తిపరులే. అయితే మనకున్న భక్తి చాలినంతది కాదు. మనకున్న భక్తి నాకు కూడా ఇంకా నేర్చుకోవాలి. నాకున్న భక్తి కూడా నాకు చాలదు. నేను ఇంకా నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని అనుసరించాలండి, హెచ్చరికలు తీసుకోవాలి, సహోదరులు సలహాలు తీసుకోవాలి, జీవితంలో గుణపాఠాలు ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి, దెబ్బలు తినాలి, లేవాలి, పడాలి. ఏమంటే ఇవన్నీ కూడా మామూలే, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవహారమే. ఇక్కడ హన్నా వంటి అంటే దేవునితో ప్రమాణము చేసి ఆ ప్రకారంగా తన కుమారుణ్ణి పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో విడిచిన హన్నా లాంటి భక్తురాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుతున్నాను. వారు శీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీదకి చవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా దేవునితో ఒక ఒప్పందం చేసుకుంది. నాకు మగపిల్లల్ని ఒక కుమారుని మాత్రం నీకు పూర్తిగా అర్పిస్తాను అన్నది. ఆ ప్రకారంగా మగపిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో మనం చూస్తాం. మీకు తెలుసు, దేవుడు ఆమెను దర్శించడం, తర్వాత ఆమె బిడ్డను ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి, 1వ అధ్యాయము 23 నుంచి. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా
నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉన్నము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాల్ని ఎత్తుకుని 3 కోడెలను, తూముడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని సీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. చాలా గొప్ప సంగతి. హన్నా ఎంత గొప్ప తల్లి, అంతకంటే ముఖ్యంగా ఎంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. తనకి ఒక నింద ఉంది, గొడ్రాలు అనేటువంటి నింద ఉంది. ఆ నింద తీసేయమని దేవుణ్ణి కోరుకుంది. నాకు ఒక మగ సంతానం దయచేయి, ఇస్తే నీకు మళ్ళీ ఇచ్చేస్తాను, నీ సేవకు ఇస్తానని ఒప్పుకుంది. పాలు మాన్పించిన తర్వాత ఆ బిడ్డను విడిచిపెట్టడం చాలా కష్టం. పాలు మానేసే సమయానికి బిడ్డ చాలా బొజ్జిగా తయారవుతాడు, చాలా అందంగా ఉంటాడు. బిడ్డ ఎవరి బిడ్డ అయినా సరే, నల్లగా ఉన్నా సరే పాలు మానిపించే సమయానికి చాలా ముద్దుగా ఉంటారు కదా. అలాంటి బిడ్డల్ని విడిచిపెట్టడం ఎంత కష్టం అంటారు, చాలా కష్టం. అయినా కూడా ఆమె దేవునితో చేసినటువంటి వాగ్దానానికి తీసుకొచ్చి దేవునికి సమర్పించింది. అక్కడ ఇంకో విషయం, ఆ చివరి వచనంలో అంటాడు, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. ఆ పిల్లవాడు కూడా దేవునికి అక్కడ మ్రొక్కాడటండి, దేవునికి దండం పెట్టాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి ఇది. అసలు చిన్న వయసులో పాలు విడిచిన సమయం నుంచి దేవునికి మ్రొక్కినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే యేసు ప్రభుని పక్కన పెడితే సమూయేలు అనేటువంటి ఒకడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. పాలు విడిచాక దేవునికి మొక్కడం అంటే చాలా గొప్ప ఆసక్తికరమైన సంగతి. ప్రియా సహోదరి సహోదరుల, అలాంటి భక్తురాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి తల్లిని కోరుకుంటున్నాడు. దేవునికి అర్పించాలి, దేవునికి అర్పించాలి. నీకు ఏది ఇష్టమో అది దేవునికి సమర్పించాలి. నీకు బాగా ఏది ఇష్టం దాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్టే. మనం అలా చేస్తామా? అలా చేయి. మనకు బాగా ఇష్టమైంది జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుని, పర్లేదులే ఇచ్చినా పర్లేదు అనుకుంటే దాన్ని ఇస్తాం మనం దేవునికి. అలా చేయడానికి వెళ్ళేది. మా తల్లిదండ్రులు మేము 10 మంది, మా 10 మందిని దేవుడికి మా తల్లిదండ్రులు సమర్పించారు. నాకు 4 పిల్లలు. పుట్టినరోజునే ప్రతి బిడ్డను నేను దేవునికి సమర్పించాను, నేను నా భార్య. మేము సమర్పించాం, కానీ వారు సమర్పించుకోవాలి దేవునికి. ఇక్కడ తల్లి సమర్పించింది, హన్నా సమర్పించింది, పిల్లవాడు కూడా దేవునికి మ్రొక్కాడంటే సమర్పించుకున్నాడు. ఇది 2 కూడా అవసరమే. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సమర్పించినటువంటి కుమారుని సమర్పించింది, వాగ్దానాన్ని నెరవేర్చింది. మాట ఒకటి పని ఒకటి చేసేటువంటి భక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు కోరుకుంటలేదు, కానీ మాట నిలవబెట్టుకునే హన్నా లాంటి భక్తి పనుల్ని దేవుడు కోరుకుంటున్నాడు అనేది 8వ సంగతికి మనం చూద్దాం. తదుపరి 9వ సంగతి మనం చూద్దాం. లైక్ శామ్యుయల్ హూ సర్వ్డ్ గాడ్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్. సమూయేలు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. అతడు చిన్న వయసు నుండి కూడా దేవుని పరిచర్య చేసినవాడు. ఎంత చిన్న వయసు అంటే మీరు గమనించండి ప్రియులారా, సమూయేలు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, 1 సమూయేలు 2వ అధ్యాయము
మొదటి సమూయేలు 3:1 బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానని. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినన్ను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎంత గొప్ప సంగతి అండి! చిన్న పిల్లవాడికి దేవుని ప్రత్యక్షత, ఇది సాధ్యమా? పాలు విడిచిన బిడ్డ దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నాడు. మనకి ఎంత వయసు వచ్చినా దేవుని మందిరంలో కొంచెం చాపలేద్దాం, కుర్చీలు సర్దుదాం, లేకపోతే తుడుద్దాం, బూజులు దులుపుదాం, ఇలాంటి ఆలోచనలు మనకు రావు. ఎవడో చేసుకుంటాడు అంతే. ఎవరున్నారు అందరికీ లోకం అంటే నేనే, అన్నీ అయ్యగారు చూసుకుంటాడు. ఎస్, నేను చూసుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి కూడా తుడిచి చాపలేసి దేవుని పరిచర్య చేసిన వాడినే, నాకేమీ ఇబ్బంది ఏమి లేదండి. ఇక్కడ నన్ను ఈ విధంగా మోటివేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బాలుడైనటువంటి సమూయేలు. ఈ రోజున చిన్నపిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాం. చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే గాడు సమాధానాలు చెప్తున్నారు వాళ్ళు. మరి సమూయేలు అలాంటి గాడు సమాధానాలు చెప్తున్నాడా? 3 సార్లు పిలిచి దేవుడు పిలిచినా అతడికి అర్థం కాక ఏలీ తన యజమానుడైనటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచితివే అన్నాడు తప్ప అతడి కోపం రాలేదు. అక్కడ 3 సార్లు పిలిచినా, నేను కాదయ్యా, పోయి పండుకో, ఈసారి పిలిస్తే చిత్తము నేనున్నాను, యెహోవా ఆజ్ఞ ఇమ్ము అని అన్నప్పుడు నిజంగా అలాగే మళ్ళా దేవుడు పిలిచాడు. చిన్న వయసులో దేవుని పిలుపు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి సమూయేలండి. ఇట్టివారు కదా దేవుడు కావాల్సింది. ఎందువల్ల పిలిచి ఉంటాడు దేవుడు? చిన్ననాటి నుంచి కూడా దేవుని పరిచర్య చేయడాన్ని బట్టి. ఏవో కొన్ని సుగుణాలు మనలో లేకపోతే దేవుడు మనల్ని వాడుకోడు. ఏవో కొన్ని మంచి లక్షణాలు మనలో లేకపోతే మనం అభివృద్ధి కాలేమండి. మనం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాం, ప్రయత్నాలు ఎన్నైనా జరగచ్చు, ఫలితాలు ఉండవు. ఫలితాలు ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ సంథింగ్ స్పెషల్ వేర్ దట్ గాడ్ కుడ్ ఏబుల్ టు ప్లీజ్ విత్ యూ అండ్ టు బ్లెస్ యూ. దేవుడు నీ అందు సంతోషించి నిన్ను ఆశీర్వదించడానికి నీలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. ఈయన ఎక్కడ పండుకున్నాడు తెలుసా అండి? ఎక్కడ పండుకున్నాడు? ఏలీ ఏమో మందిరంలో పడుకుంటే సమూయేలు ఎక్కడ పడుకున్నాడని చదివాం? మందసమున్న స్థలం దగ్గర పడుకున్నాడు. ఎవరు? పిల్లోడు. మందసం అంటే ఆ రోజుల్లో మందసానికి చాలా విలువ ఉంది. అందులో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు. మందసం అంటే పెట్టె. ఆ పెట్టెలో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, మన్నా పాత్ర, తదితర వ్యవహారాలు ఇవన్నీ కూడా అందులో ఉండేవి. ఇంకేమిటి?
చిగిరించిన అహరోను కర్ర, ఇవి అందులో ఉండేవి. అక్కడ కాపలా కాస్తున్నాడు. ఎందుకని గమనించండి, మందసంకి, దేవుని యొక్క మందసానికి చిన్న పిల్లోడు కాపలా కాస్తున్నాడు. గురువు గారేమో హాయిగా ఎక్కడో పడుకున్నాడు. ఆయనకు అవసరం లేదు ఆ సంగతి, అంటే కళ్ళు కనబడతలేదు కాబట్టి. ఆయన కన్నులు మందంగా ఉన్నాయి కాబట్టి ఏలి వేరే చోట పడుకుంటే, ఓ పిల్లోడు మందసానికి కాపలా కాస్తున్నాడంటే అతడు ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించి. ఇప్పుడు మనకు మందసం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమే మనకు మందసం. ఇందులో అన్నీ ఉన్నాయి. ఇందులో అహరోను కర్ర ఉంది, మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని 10 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే మన్నా కలిగిన బంగారు పాత్ర, అన్నీ ఉన్నాయి ఇందులో. అన్నిటికీ మించి క్రీస్తు ప్రభువారు ఇందులో ఉన్నాడు. ఎంతకంటే గొప్ప ఏమిటి? ఇంతకంటే గొప్ప మందసం లేదు మనకి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ బాలుడైనటువంటి సమూయేలు వంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటి నుంచి? నువ్వు చెడిపోయి తాగేసి ఇష్టానుసారంగా దొర్లేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుని తర్వాత దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని నీకు మరలా భక్తి ఇవన్నీ నేర్చుకునేటువంటి నీలాంటి వాళ్ళు కాదు. ఫ్రెష్ పీస్, చిన్ననాటి నుంచి స్వచ్ఛంగా తల్లి గర్భం నుంచి అలా బయటికి రావడం, దేవుని గర్భాలయంలోకి వెళ్ళి సేవ పరిచర్య చేయడం, దేవునికి ఎంతో ఇష్టడుగా సమూయేలు ఎంచబడ్డాడు. కాబట్టి సమూయేలుకి చాలా తక్కువ విమర్శ ఉంది బైబిల్ గ్రంథంలో, చాలా తక్కువ విమర్శ ఉంది. అయితే తన కుమారులు అట్టివారు కాకపోవడం వలన కాస్త చెడ్డ పేరు సమూయేలుకి వచ్చినా కూడా సమూయేలు విషయంలో దేవుడు ఏ విధమైనటువంటి నేరారోపణ చేయలేదు. 10వ సంగతి మనం తెలుసుకుని ముగించుకుందాం ప్రియులారా. 10వ సంగతి, దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవుడు కోరుకునేటువంటి వారు, దేవుడు అట్టివారినే కోరుకునే వారిలో గాడ్ ఈజ్ సర్చింగ్ లైక్ ద కింగ్ డేవిడ్ హూ కెప్ట్ ద రైచియస్నెస్ అండ్ హానెస్ట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీతియు యథార్థతయు కలిగినటువంటి రాజు అయినటువంటి దావీదు వంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దావీదులో కొన్ని బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు పక్క పెట్టండి. ప్రతి వారి జీవితాల్లో బలహీనతలు ఉంటాయి. మా నాన్నగారు అనేవారు, ఒరే ప్రతివాడి ముక్కులో చీవుడు ఉంటుంది రా అనేవాడు. ఏమిటండి? వారి ముక్కులో చీవుడు ఉంటుంది, ప్రతి వారి చెవిలో గులువు ఉంటుంది. గులువు లేనివాడు ఎవడుంటాడు లోకంలో? ప్రతి వారిలో బలహీనతలు ఉంటాయి, ఏవో తప్పులు ఉంటాయి, అవి పక్క పెట్టు. కానీ దేవుడు మెచ్చుకోగలిగినటువంటి కొన్ని పనులు నువ్వు చేయాలి. ఇంత మంచోడు ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నాడు ఏంట్రా అని అనకూడదు. ఇంత చెడ్డోడయుండు కూడా ఇన్ని మంచి పనులు చేశాడు అన్నట్టుగా నువ్వు ఉన్నప్పుడే దేవుడు ఆ రకంగానే ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, దావీదు దేవుని ఎదుట యథార్థవంతుడును మరియు నమ్మకమైనటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడని గ్రంథం చెప్తుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. మొదటి రాజుల 3వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుడు సొలొమోనుతో ఈ మాటలు చెప్తున్నాడు. సొలొమోను దేవునితో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎలాగూ మనవి చేసిన నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చూడండి, తన తండ్రి అయిన దావీదు కొరకు సొలొమోను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూసారా? నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను. ఇవి కావాలండి దేవునికి. సత్యము, నీతి,
యథార్థత. కాబట్టి దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేసేసాడు, నీ సంతానములో, భూమి ఉన్నంత వరకు నీ సంతానములో ఒకడు సింహాసనాసీనుడిగా ఉంటాడు. భూమి ఉన్నంత వరకు ఇశ్రాయేల్ రాజులు చేశారు, యోధా రాజులు చేశారు, వాళ్ళందరూ దావీదు సంతానమే. తదుపరి ఇప్పుడు రాబోతున్నాడు క్రీస్తు ప్రభువారు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన, ప్రపంచాన్ని పరిపాలన చేశాక, తదుపరి పరిపాలన కూడా పరలోకం వెళ్ళిపోయాక, లేక మనకు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు ఇచ్చాక అక్కడ కూడా పరిపాలన చేసేది ఎవరు? దావీదు గోత్రీయుడైన, యోధా గోత్రపు సింహమైన క్రీస్తు ప్రభువే ఆయన పరిపాలన చేస్తాడు. అంటే దేవుని ఆశీర్వాదం ఎంత శాశ్వతంగా ఉండదు చూసారా. దేవుడు తాత్కాలికమైన పనులు చేయడు. తాత్కాలికమైన పనులు చేసిన వాటి ద్వారా శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు చూపిస్తాడు. శాశ్వతమైన ప్రయోజనం ఏమిటాయంటే, మనకి చిన్న జీవితం ఇచ్చాడు, మరణం లేని జీవితాన్ని వాగ్దానం చేశాడు. మరణం లేని జీవితాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనకి వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నీవు సత్యమును నీతిని యథార్థత నా తండ్రి ఎలాగైతే అనుసరించాడో దాన్ని బట్టి నీవు మహాకృప చూపి నన్ను ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టావు అని రాజు అయినటువంటి సొలొమోను చక్కని మాటలు చెప్పాడు. తదుపరి చివరిగా ఈ వచనం మనం చూసుకుని ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం అండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతాను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చాను. నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదుకు దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. దావీదుని గురించి దేవుడు ఏం చెప్పాడు? నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. దేవుని ఇష్టాన్ని అతడు నెరవేర్చాడు. కొన్ని తప్పులు చేశాడు దావీదు. గతంలో మనం చెప్పుకున్నాం. అటుపోయిన ఆదివారం అలాంటి దావీదు వద్దు మనకి, ఇలాంటి దావీదు కావాలి. ఎలాంటి దావీదు కావాలి? సొలొమోన్ లాంటి విగ్రహారాధకుడు వద్దు, సొలొమోన్ లాంటి జ్ఞానవంతుడు కావాలి మనకి. దావీదు లాంటి వ్యభిచారి కాదు మనకు కావాల్సింది, నరహంతకుడు కాదు కావాల్సింది. దావీదు లాంటి సత్యమును నీతిని యథార్థతను కలిగినటువంటి వాడు కావాలి. ఆ దావీదు వేరు, ఈ దావీదు వేరు, ఒకడే కావచ్చు. ఒకప్పుడు మనం కూడా 2 రకాల ముఖాలు ఉంటాయి మనకి. పైకి కనబడేది ఒక ముఖం, లోపల ఉండేది మరో ముఖం. పైకి కనిపించే ముఖం అప్పుడప్పుడే ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం మనం లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని ఉపయోగించాలి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతాడు. ఉండే గోల్ద ముసలోళ్ళం అయిపోతున్నాం. ఇది బాహ్య సంబంధమైన స్వరూపం. ఆంతర్య స్వరూపం ఉంది మనకి, ఆత్మాస్వరూపం. దాని యందు మనము ఎలా ఉండాలి? నిత్యము నూతన పరచబడేటట్టుగా మనం ఉండాలంటే సత్యమును నీతిని యథార్థతను దావీదు ఏ విధంగా అయితే అనుసరించి చూపాడో మనం కూడా చూద్దాం. అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు దావీదు వలె ఉన్నావా? నువ్వు రాజు కాకపోవచ్చు. లేక ప్రభు చెప్పినట్టుగా 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, ఆయన మనలను రాజులైన 8వ వచనం రాజులైన యాజక సమూహముగా చేశాడు కదా. దావీదు లాంటి సింహాసనం మనకు లేకపోవచ్చు, కానీ మనం కూడా రాజులమే. మనం రాజులం కాబట్టి మన తండ్రి అయిన దేవుడు
రాజులకు రాజు, మనం రాజులం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దావీదు లాంటి వారిగా ఉండాలి, సమూయేలు లాంటి వారిగా ఉండాలి, హన్నా లాంటి వారిగా ఉండాలి, ఆదాము లాంటి వారిగా ఉండాలి, హేబేలు వంటి వారిగా, హానోకు వంటి వారిగా, అబ్రహాము, ఇసాకు ఇలాంటి విశ్వాస వీరులా మనం జీవించాలి. కానీ భ్రష్టులు, లోకంలో చాలామంది భ్రష్టులు ఉన్నారు. లోక సంపాదన కొరకు లేక లోక ఐశ్వర్యమే మహాభాగ్యంగా భావించేటువంటి వారిగా మనం చాలామంది ఐశ్వర్యం కోసం హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, లేక అబద్ధాలు ఆడతారు, రకరకాల పనులు చేస్తారు. అట్టి పనులు మనం ఎంతమాత్రం కూడా చేయడానికి వీలు కాదని మొట్టమొదట నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో హెచ్చరికలు మీకు తెలియజేస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు మన హృదయాలు దీవించగాక. ఇది 2వ భాగం. ప్రభు చిత్తాన్ని బట్టి 3వ భాగం వచ్చే వారం నేర్చుకుందాం. అందరికి వందనాలు.